ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది. షూటర్ మను బాకర్ ఆదివారం పతకాల వేటకు శ్రీకారం చుట్టింది. కాంస్యం నెగ్గి ఈ విశ్వ క్రీడల్లో దేశానికి తొలి మోడల్ అందించింది. షూటింగ్ లో 12 ఏళ్ల మోడల్ నిరీక్షణకు తెరదించడంతో పాటు ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గాను చరిత్ర సృష్టించింది. షూటింగ్ లో మరో 2 పతకాలు అందించడానికి రమిత, అర్జున్ సిద్ధంగా ఉన్నారు. ప్యారిస్ విశ్వ క్రీడల్లో స్టార్ షూటర్ మను బాకర్ అంచనాలను నిలబెట్టుకుంటూ కాంస్యం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె పతకం గెలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్లో మణిక 580 స్కోరుతో 3వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించి మోడల్ రౌండ్లోనూ ఆమె సత్తా చాటింది. 221.7 స్కోరుతో 3వ స్థానంలో నిలిచి బ్రాండ్ మోడల్ సాధించింది. అయితే ఆమె ఓ దశలో రజతం దక్కించుకునేలా కనిపించింది. 3వ సిరీస్ ముగిసేసరికి మను 121.2 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సౌత్ కొరియా షూటర్లు వోహీ జిన్, కిమ్ యోజీ పుంజుకున్నారు. అయినప్పటికీ మను ఏమాత్రం పట్టు వదలకుండా చివరి 3 సిరీస్లో అన్ని షాట్లను 10కి పైగా స్కోరు చేసింది. 8వ సిరీస్లు పూర్తయ్యేసరికి మను 0.1 పాయింట్తో రజతం చేజేర్చుకుంది. కిమ్ యోజీ 221.8 స్కోరుతో ముందుకు వెళ్లింది. వోహీ జిన్ స్వర్ణం, కిమ్ యోజీ రజతం సాధించారు. షూటింగ్ లో భారత్కు మరో 2 పతకాలు దక్కే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రమిత, అర్జున్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల క్వాలిఫికేషన్ రౌండ్లో రమిత సత్తా చాటింది. 631.5 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి మోడల్ రౌండ్కు చేరుకుంది. మరో షూటర్ ఇలవెనిల్ వలరివన్ 10వ స్థానంలో నిలిచి పతక పోటీకి దూరమైంది. టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్కు చేరుకుంటారు. పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్లో అదరగొట్టిన అర్జున్ బబుతా 630.1 స్కోరుతో 7వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. మరో భారత షూటర్ సందీప్ సింగ్ 12వ స్థానంలో సరిపెట్టాడు. నేడు మహిళలు, పురుషుల ఈవెంట్లలో ఫైనల్ జరగనుంది. బాక్సింగ్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె తొలి రౌండ్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. మొదటి బౌండ్లో ఆమె 5-0 తేడాతో జర్మనీకి చెందిన మాక్సీ కరీనా క్లోట్లను చిత్తు చేసింది. మొదట్లో ప్రత్యర్థి తన ఎత్తును ఉపయోగించుకుని నిఖత్పై ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో తొలి రౌండ్లో వెనుకబడిన నిఖత్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. జర్మనీ బాక్సర్పై పంచుల వర్షం కురిపించింది. మిగతా రౌండ్లలో నెగ్గడంతో పాటు 5 జడ్జీల మద్దతు పొందింది. ప్రీ క్వార్టర్స్ లో నిఖత్కు కఠిన ప్రత్యర్థి ఎదురైంది. వరల్డ్ ఛాంపియన్ చైనా బాక్సర్ బుయూతో తలపడనుంది. హ్యాట్రిక్ మెడల్పై కన్నేసిన తెలుగు తేజం స్టార్ షట్టర్ పివి సింధు ఆ దిశగా తొలి అడుగులు వేసింది. మహిళల సింగిల్స్ లో తొలి గ్రూప్ మ్యాచ్లో సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్ పై ఏకపక్ష విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు కేవలం 29 నిమిషాల్లోనే 2 గేమ్లను గెలిచింది. ఈ నెల 31న రెండో మ్యాచ్లో ఎంటోనియా క్రిస్టన్ కుబాతో సింధు తలపడనుంది. గ్రూప్ దశలో సులువైన డ్రా దక్కడంతో సింధు నాకౌట్ రౌండ్కు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. రోయింగ్ లో భారత్ రోయర్ బాలరాజ్ పున్వార్ పురుషుల సింగిల్స్ స్కల్స్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. రిపేజ్ రౌండ్ ద్వారా ముందడుగు వేశాడు. హీట్స్ దశలో అతను 4వ స్థానంలో నిలిచి త్రుటిలో క్వార్టర్స్ కు చేరుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే రీపేజ్ రౌండ్ లో సత్తా చాటిన బాలరాజ్ 2వ స్థానంలో నిలిచి క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. అతను 7 గంటల 12 నిమిషాల 41 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. పతక ఆశలు ఉన్న క్రీడాంశాల్లో ఆర్చరీ ఒకటి. అయితే ఆ విభాగంలో మహిళల రికర్వ్ జట్టు పతక వేటలో నిరాశపరిచింది. దీపిక కుమారి, అంకిత్ భగత్, భజన్ కౌర్లతో కూడిన భారత జట్టు పతకం లేకుండానే ఇంటిదారి పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ 0-6 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటర్ మను బాకర్ కాంస్య పథకం సాధించడంతో ప్రధాని మోదీ ఆమెను అభినందించారు. స్వయంగా మను బాకర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మోదీ.